ఫ్రెండ్స్, భోజనం ఏం చేస్తున్నారు ఏంటి? కర్రీ అయితే నాది మిక్స్డ్ వెజ్ విత్ పన్నీర్ కర్రీ, రైస్, చపాతి, పిల్లలకి పాలు కాబెట్టేశానండి. ఫస్ట్ మిక్స్డ్ వెజ్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చాలా సింపుల్ రెసిపీగా చెప్తానండి. ఫస్ట్ టమాటో, ఆనియన్, గార్లిక్, జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలండి. ఆయిల్లో వేసి వేయించుకొని అది మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న వెంటనే ఆ పెనంలోనే కొంచెం ఆయిల్, టమాటో, ఆనియన్, గార్లిక్ వేసి వేయించుకోవాలండి. సపరేట్ కుక్కర్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకోవాలంటే ఒక విజిల్ పెట్టకూడదండి, హాఫ్ విజిల్ పెట్టి విజిల్ వచ్చే టైంకి ఆఫ్ చేసేసి సపరేట్గా పెట్టుకోవాలి. మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని ఎత్తి పెనంలో బాగా దోరగా వేయించుకోవాలండి. వేయించుకునేసి వెజిటేబుల్స్ అన్నీ ఎత్తి ఆ పెనంలోనే వేసి వేయించుకోవాలండి. గ్రేవీ కోసం కొంచెం వాటర్, హాఫ్ కప్ వాటర్ పోసేసి 10 నిమిషాలు స్టీమ్లో పెట్టినామంటే అంతే, వేడి వేడి మిక్స్డ్ వెజ్ పన్నీర్ కర్రీ రెడీ. పన్నీర్ కూడా అందులోనే వేసుకోవాలండి. మనం స్టీమింగ్ పెట్టే 10 నిమిషాల ముందు పెట్టేసి ఉప్పు, కారం, మిరపొడి, ధనియాల పొడి వేసి వేయించి పెట్టామంటే అంతే, వేడి వేడి మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ. చపాతీల్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.